హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ప్రైవేట్ బ్యాంక్ నుండి ఆఫీసర్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలకు అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు స్టార్టింగ్ 50,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు, మీరు ఫ్రెషర్ గానే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏ ఏజ్ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేయవచ్చు, జాబ్ కి అప్లై చేయాలంటే ఏం చదువుకుని ఉండాలి, ఏ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నైనిటాల్ బ్యాంక్ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్స్ కి హైర్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. రకరకాల డిపార్ట్మెంట్లో చాలా రకాల వేకెన్సీస్ అనేవి మనకి ఉన్నాయి. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్కు టోటల్గా 71 ఉద్యోగాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రొబేషనరీ ఆఫీసర్ రోల్కు టోటల్గా 40 ఉద్యోగాలు అవైలబుల్గా ఉన్నాయి. రిస్క్ ఆఫీసర్కి 3 పోస్టులు, చార్టెడ్ అకౌంటెంట్కి 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి 15 పోస్టులు, లా ఆఫీసర్కి 2 పోస్టులు, క్రెడిట్ ఆఫీసర్కి 10 పోస్టులు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి 10 పోస్టులు, హెచ్ఆర్ ఆఫీసర్కి 4 పోస్టులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మేనేజర్కి 15 పోస్టులు, రిస్క్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేనేజర్కి 2 పోస్టులు, చార్టెడ్ అకౌంటెంట్ విభాగానికి సంబంధించి మేనేజర్కి 5 పోస్టులు, లా విభాగానికి సంబంధించి మేనేజర్కి 2 పోస్టులు, సెక్యూరిటీ ఆఫీసర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేనేజర్ పోస్టులు 3 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ప్రతి పోస్ట్కి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ప్రతిదీ చదువుకుని అప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో ఎండింగ్లో నేను బేసిక్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు తప్పకుండా వాచ్ చేయండి. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. వీడియో ఎండింగ్లో బేసిక్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. గైస్, ఒకే క్యాండిడేట్ మనం 2 జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్కు అలానే ఆఫీసర్ లెవెల్ పోస్టులకు కూడా మనం ఒకే క్యాండిడేట్ 2 జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే ప్రతి జాబ్కి ఇక్కడ విడివిడిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు, నిల్ అనేది ఇచ్చారు. అంటే మీరు ఫ్రెషర్ గానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్కు మీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏది కంప్లీట్ చేసినా సరే సిఎస్ఏ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ప్రొబేషనరీ ఆఫీసర్ రోల్కి అప్లై చేసుకోవాలి అంటే దీనికి కూడా సేమ్ అండి, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మినిమం 50% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ప్రొబేషనరీ ఆఫీసర్ రోల్కి అప్లై చేయవచ్చు. రిస్క్ ఆఫీసర్ రోల్కి మీరు ఎంబీఏ ఫినాన్స్లో రెగ్యులర్ ఫుల్ టైం డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫీల్డ్లో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసే వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు రిస్క్ ఆఫీసర్ రోల్కి అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఏం అడగట్లేదు, ఫ్రెషర్ గానే మీరు రిస్క్ ఆఫీసర్ రోల్కి అప్లై చేయవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్ రోల్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ రోల్కి అప్లై చేయాలి అంటే మీరు 4 ఇయర్ బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ కింద ఇచ్చిన ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్ అయినా మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే ఈ ఐటీ ఆఫీసర్ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. ఫ్రెషర్గానే మీరు అప్లై చేయవచ్చు. ఈ జాబ్స్ అన్నిటికీ మీరు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మీకు మినిమం 60% మార్క్స్ వస్తే సరిపోతుంది మీకు గ్రాడ్యుయేషన్లో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. లా ఆఫీసర్ రోల్కి అప్లై చేయడానికి మీరు లాలో బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేవి వచ్చి ఉంటే మీరు లా ఆఫీసర్ రోల్కి కూడా అప్లై చేయవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఏమీ లేదు, ఫ్రెషర్గానే మీరు అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ ఆఫీసర్ రోల్కి అప్లై చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు. అలానే మీరు ఫుల్ టైం ఎంబీఏ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 2 కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు క్రెడిట్ ఆఫీసర్ రోల్కి అప్లై చేయవచ్చు ఫ్రెషర్గానే. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ రోల్కి అప్లై చేయాలి అంటే మీరు 4 ఇయర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి.
అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఈ కింద ఇచ్చిన ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్ అయినా సరే మీరు 4 year డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ రోల్ కూడా మీరు ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఏమీ అడగడం లేదు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ప్రతిదీ చదివి అప్పుడు అప్లై చేసుకోండి. వీడియో ఎండింగ్లో నేను బేసిక్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. పర్సనల్ హెచ్ఆర్ ఆఫీసర్ రోల్కి మీరు అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి. అలానే మీరు పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్ ఫీల్డ్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే మినిమం 50 మార్క్స్తో ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్కి సంబంధించి మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ ఫీల్డ్స్లో మీరు 4 year బీటెక్ చదివి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ మేనేజర్ లెవెల్ పోస్ట్కి మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. మీరు 2 years ఐటీ ఆఫీసర్ కింద ఏదైనా బ్యాంక్లో లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మీరు వర్క్ చేసి ఉన్నట్లయితే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే. మీరు ఏ ఆఫీసర్ పోస్ట్కైనా లేదా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్గానే మీరు అప్లై చేసుకోవచ్చు. రిస్క్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. కాకపోతే మీకు ఎక్స్ట్రాగా 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు మేనేజర్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా క్వాలిఫికేషన్స్ అనేవి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చండి. శాలరీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్స్కి మీకు దాదాపుగా 25,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. ఆఫీసర్ లెవెల్ పోస్టులకు మీకు 50,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. మేనేజర్ పోస్టులకు 65,000 వరకు శాలరీ అనేది మీకు లభిస్తుంది. ఇవి బ్యాంకులో ఉద్యోగాలు కాబట్టి మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి January 1, 2026 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతో టైం లేదు కాబట్టి ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుని బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు, బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అలానే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి అప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయండి. అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్కు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీసర్ మేనేజర్ లెవెల్ పోస్టులకు 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మంచి బ్యాంక్ లెవెల్ జాబ్స్ కాబట్టి జాబ్స్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. కంపల్సరీగా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు బీటెక్ ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా మీకు అడగడం లేదు. ఒకవేళ మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా మేనేజర్ లెవెల్ పోస్ట్కి మీరు బ్యాంక్ ఆఫీసర్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ ప్రకారం మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ఇతర టెస్ట్లు కూడా కండక్ట్ చేయబడవు. మీరు ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఈ కింది సెంటర్స్లో ఏ సెంటర్లో అయినా మీరు రాయవచ్చు. ఎనీ 3 centers అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నేను వీడియో ఎండింగ్లో తెలియజేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలానే ఇక్కడ వరకు చూసినట్లయితే వీడియోని చిన్న లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. మీకు రిటర్న్ టెస్ట్లో సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ మరియు జనరల్ అసిస్టెంట్ ఆఫీసర్ రోల్స్కి సిలబస్ కూడా మెన్షన్ చేశారు. రీజనింగ్ సబ్జెక్ట్లో మీకు 40 questions అడగడం జరుగుతుంది ఫర్ 40 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions అడుగుతారు 40 marksకి. జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ నుండి 40 questions అడగడం జరుగుతుంది 40 marksకి. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 questions, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 40 questions అడగడం జరుగుతుంది. టోటల్గా 200 questions అడగడం జరుగుతుంది. 200 marksకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అలానే మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్ రోల్స్కి అప్లై చేయాలి అనుకుంటే అంటే మేనేజర్ లెవెల్ పోస్టులకు కూడా సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. రీజనింగ్ నుండి 40 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 40, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 40, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ నుండి 40 questions అడగడం జరుగుతుంది. టోటల్గా 200 questions 200 marksకి అడగడం జరుగుతుంది. అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.25 marks అనేది ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 1, 2026 వరకు అయితే టైం ఉంది. అలానే మీకు రిటర్న్ టెస్ట్ అనేది January 18, 2026 కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే
మీరు పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది చెక్ చేయవచ్చు. అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కెరీర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా 3 ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కెరీర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్లో మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లోనే. అలానే మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ జాబ్ గురించి నేను మీకు ప్రతి డీటెయిల్ తెలియజేశానని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీని షేర్ చేయండి. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు, 50,000 శాలరీ. అలానే మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెషర్ గానీ జాబ్కి అప్లై చేయవచ్చు. కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.